ఓం శుభంకర్యే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. వృశ్చిక రాశి వారికి ఈ నెల ప్రారంభములో చాలా ఆనుకూలత ఉంటుంది. ఆనుకూలముగా మాస ప్రారంభాన్ని అయితే చేయగలుగుతారు. ప్రతి విషయములో కూడా మీరు అనుకుని ఇది చేస్తే మనకి లాభదాయకము, ఈ పనిని చేయటం ద్వారా మనము కీర్తిని, ప్రతిష్టని, అలాగే మన యొక్క భవిష్యత్తుని మనము చక్కగా గడపవచ్చు అనుకుని మీరు చేసే ప్రతి పని కూడా సత్ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ అతి వినయముతో కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపు చేసుకోవాలి. వృశ్చిక రాశి జాతకులు విపరీతమైనటువంటి కోపగ్రస్తులు అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే తన కోపమే తనకి శత్రువు అన్న విధముగా మౌనంగా ఉండటము, ఎవరితో మాట్లాడకుండా ఉండటము, ఒంటరిగా ఉండటము, మీలో మీరే ఆలోచనలని వేగవంతం చేస్తూ ఉండటము జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, కోపం విషయంలో కూడా జాగ్రత్త. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేకపోతే, అనారోగ్యం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించకపోతే ఎంత ప్రమాదమో, కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే కూడా అంతే ప్రమాదం. కాబట్టి ఆవేశములో ఎటువంటి నిర్ణయాన్ని వృశ్చిక రాశి జాతకులు తీసుకోవద్దు. ద్రోహులు ఉంటారండి, తప్పదు కదా. విశ్వంలో మనం బతుకుతున్నాం. ఈ విశ్వంలో అందరూ ఉంటారు. అందరితో పాటుగా ద్రోహులు కూడా ఉంటారు. ఏం చేస్తాం? ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. కుటుంబంలోనూ పడదు, స్నేహితులలోనూ పడదు, బంధువులలోనూ పడదు, ఆప్తులలోనూ పడదు. రోడ్డు మీద మనం చక్కగా వెళుతున్నా ఎదుటవాడికి పడదు. ఈ సమాజం ఇలాగే ఉంటుంది. కానీ దీంట్లో కొంతమంది మాత్రమే అలా ఉంటారు. అటువంటి వారే మనకు తాహసపడుతూ ఉంటారు. మన టైం బ్యాడ్ అనుకోవాలి. దీన్ని మనం గుర్తు చేసుకోవడానికి అటువంటి వారిని ఎక్కువ పట్టించుకోకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి చింతనని చేయటానికి మార్చి నెల వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. యజ్ఞయాగాదులు, క్రతువులు, దాన ధర్మాలని మనము చెయ్యాలి అని అనుకుంటాం. చాలా మంచి నిర్ణయం. ఆ నిర్ణయములో వృశ్చిక రాశి వారు మార్చి నెలలో అటువంటి ఆరాధనను చేసిన, అటువంటి పూజని చేసిన, అటువంటి క్రతువుని చేసిన సత్ఫలితాలని పొందగలుగుతారు. అలాగే విదేశాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులు షష్టమ శని ప్రభావం అంటారు. 6వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలంటారు. ఏదైనప్పటికీ ఎందుకో తెలియదు, అన్నీ నోటి దాకా వస్తున్నాయి, జారి పడిపోతున్నాయి అనుకుంటాం. మనమే జారి చేస్తున్నామన్న విషయాన్ని ఎవ్వరమూ ఒప్పుకోం. అది పడిపోతోంది అంటాం, మనమే దాని మీద భద్రతా భావనతో లేము, జారిపోతోంది అని మనం అనుకోం. కాబట్టి ప్రతి విషయాన్ని విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోండి. తొందరపాటుతో తీసుకోవద్దు. ప్రారంభం చాలా బాగుంటుంది, అంత్యము కూడా అంతే బాగుండాలి. ఈ నెలలో 15వ తారీఖు తర్వాత ఉద్యోగములలో బదిలీ అయ్యేటువంటి అవకాశములు కొంచెం గోచరిస్తున్నాయి. ఒకవేళ అటువంటి అవకాశమే కనుక వస్తే తప్పనిసరిగా మీకు దొరికినటువంటి ప్రదేశానికి ఉద్యోగాన్ని బదిలీ చేసుకుని హ్యాపీగా వెళ్ళండి. సంపాదన పెరుగుతుంది, ఆదాయ వనరులు పెరుగుతాయి. అంత్యమున కావాల్సింది అదే కదా. పుణ్యానికి సంపాదనే కావాలి, పాపానికి సంపాదనే కావాలి.
ఈ రెండూ చేయడానికి సంపాదనే కావాలి. ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుండడానికి కూడా సంపాదన కావాలి, తినాలి కదా. కాబట్టి అటువంటి యోగ్యమైనటువంటి ఉద్యోగాలని ఆచరించుకునేటువంటి మీరు ఉద్యోగములో ఏదైనా బదిలీ వచ్చి దూర ప్రయాణానికి వెళ్ళాలి అనుకుంటే తప్పనిసరిగా దాన్ని సద్వినియోగపరచుకోండి, వెళ్ళండి, మంచిగా చెయ్యండి. మరిన్ని గొప్ప సేవలను చేసేటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు సదా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఉంటుంది. ఎక్కడో ఒక చోటే ఉండి అక్కడే ప్రతిబంధకంలాగా చేయాలి అని ఎక్కడా లేదు. తిరుగుతూ దేశమంతా చూడవచ్చు, తప్పదు. అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోవచ్చు. ఈ నెల 15 తర్వాత, మార్చి 15 తర్వాత అటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య కూడా బాగుంటుంది. క్లిష్ట పరిస్థితులలో మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు లాభదాయకంగా, ఆనందదాయకంగా కూడా ఉంటాయి. కాబట్టి నిర్ణయాలను తీసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచన చేయండి. విద్యార్థులు చక్కటి విద్యను అభ్యసించుకుని ముందుకు వెళుతూ ఉంటారు. మీ యొక్క ఆరోగ్యము పైన దృష్టిని పెట్టడం అవశ్యం. తప్పనిసరిగా ఆరోగ్యానికి సంబంధించినంత వరకు చక్కటి ఆహారం తినటము కానీ, చక్కటి విధి విధానాలతో జీవనము గడపటము కానీ, ప్రాణాయామము చేయటము కానీ, మంచిగా శరీరానికి చెమట పట్టే విధంగా పనిని చేయటము కానీ మంచిది. తొందరపాటుతో టకటకా ఏ పనిని చేసినా అపజయ పాలు అవ్వాల్సి వస్తుంది వృశ్చిక రాశి జాతకులు. కాబట్టి తొందరపాటుతో ఏ పనిని చేయకండి, ఆలోచించి చెయ్యండి. ఎవరికి కూడా అప్పు ఇవ్వద్దు, ఎవరికి మధ్యవర్తిత్వంగా ఉండవద్దు, అప్పులని చేసేటువంటి వారిని ప్రోత్సహించకండి. ముఖ్యంగా న్యాయ పోరాటముల యందు కూడా వృశ్చిక రాశి వారు విజయాన్ని పొందుతారు. తల్లి ఆరోగ్య విషయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఆవిడ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది. ఈ యొక్క మార్చి నెలలో వృశ్చిక రాశి జాతకులు నల్ల గోవుకి బెల్లాన్ని కానీ నువ్వులని కానీ తినిపించినట్లయితే దారిద్ర్య దుఃఖముల నుంచి బయటపడతారు. నల్ల గోవుకి పచ్చి గడ్డిని సమర్పణ చేసిన శుభప్రదమే. నల్ల గోవుకి ఆకుకూర పెట్టినా శుభప్రదమే. గోవుకి ఎంత సేవ చేస్తే అంత సత్ఫలితాలని ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏప్రిల్ మాసంలో పొందగలుగుతారు. గోమాత యొక్క అనుగ్రహము సదా వృశ్చిక రాశి వారి మీద ఉండాలి. విద్యార్థులు కూడా గోశాలలకు వెళ్ళండి, గోశాలని శుభ్రం చేయడం నేర్చుకోండి, గోవుకి ఆహారం పెట్టండి, తన యొక్క గంగడోలని నిమరండి, గోసేవని చెయ్యండి. గో సన్నిధిలో కొంతసేపు వృశ్చిక రాశి జాతకులు విద్యార్థులు కానీ, వివాహము కానటువంటి స్త్రీ పురుషులు కానీ ఉన్నట్లయితే వారి వారి యొక్క మనోరథాలు నెరవేరటము తథ్యము. అలాగే ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి గోవులు. మనకి తెలియవు, మనము చేసినటువంటి చిన్న చిన్న పాపములన్నీ కూడా పఠాపంచలను చేస్తాం. తప్పనిసరిగా గోసేవ వృశ్చిక రాశి వారికి లాభాన్ని చేకూరుస్తుంది. చెయ్యండి. సదా ఆ నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణిమ. చాలామందికి సంసిగ్ధత ఉంటుంది, 24వ పౌర్ణిమ 25 అని. 24వ తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము, నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు 24వ తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు. ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది. పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రికాలం. అలాగే ఏదైతే గనక
లక్ష్మీప్రదమైనటువంటి అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి. ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. కాబట్టి సోమవారము పాల్గొన మాసములో 25వ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి. ఈ 9 రంగులు 9 గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి. తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని 25వ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో. ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి. లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి. అందులోన మనకున్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి. అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అందున సోమయుక్త పౌర్ణిమ, సోమవారము చంద్రుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. సోమవారము శివుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి. ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తైదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా 9 రకాల రంగులు 9 రకాల ముగ్గులను పెట్టి 9 రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం. ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి. ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ. అందున మరొక గొప్ప విషయం, ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది 15 రోజులకి. దాని తర్వాత ఉగాది వస్తుంది. సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తొలగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. ఓం నమః శివాయ.